హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను పన్నీర్ చేశాను, హోమ్ మేడ్ పన్నీర్. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. ముందుగా నేను 2 లీటర్లు పాలు వేసాను. పాలు వేసి కాసేపు అదే గ్యాస్ మీద పెట్టి బాగా బాయిల్ అవ్వేలా మరగబెట్టాలి. అదే బాగా బాయిల్ అయిన తర్వాత మనం నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు, సో వినీగర్ అయినా వేసుకోవచ్చు. సో నా దగ్గర వినీగర్ ఉంది కాబట్టి నేను వినీగర్ 1 స్పూన్ వేసాను. మీరు నిమ్మకాయ అయితే 2 బద్దలు వేసుకున్నా సరిపోద్ది. సో ఇలా వేసుకుని హోమ్ మేడ్ పన్నీర్ చాలా టేస్టీగా ఉంటుంది బయటిది కంటేని. సో నేను ఒకసారి చేశాను, తర్వాత పన్నీరు ఫ్రైడ్ రైస్ కూడా చేశాను. నేను ఫ్రైడ్ రైస్ చేస్తాను రేపు, సో అది కూడా వీడియో తీస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఏమీ కెమికల్ ఏమి కలపట్లేదు కాబట్టి, సో మనం న్యాచురల్గా చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో తర్వాత బాయిల్ అయిన తర్వాత ఇలాగ వినీగర్ వేసిన తర్వాత ఇలా వచ్చేసిన తర్వాత నేను వాటర్ పోయేలాగా వేసుకుని వేసేసిన తర్వాత వాటర్ అంతా తీసేసిన తర్వాత నేను వాటర్ పోయేది ఉంటుంది కదా, ఏంటబ్బా వేసి అప్పుడు ఒక గిన్నెలో పెట్టి నేను మళ్ళీ దాని మీద క్లాత్లు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ పలసన క్లాత్ ఉండాలి, నా దగ్గర లేదు. సో నేను దీంట్లోనే వేసాను. సో ప్లేట్ పెట్టి దాని మీద మళ్ళీ రోలు మనం మసాలాలు నూరుకుంటాం కదా, అలాంటి రోల్ లాంటిది బరువు పెట్టాను. ఇలా బరువు పెట్టుకుంటే వాటర్ అంతా కిందకి పోతుంది. సో ఎంత అంటే చూసారు ఎంత బాగుంది, ఎంత బాగా వచ్చింది. అప్పుడు నేను కొంచెం క్యూబ్ కింద కట్ చేశాను. బిగ్ పీస్ మీరు కావాలంటే పెద్దవి కోసుకోవచ్చు, లేకపోతే చిన్నగా కోసుకోవచ్చు. బట్ నేను సరిపడా మీడియంగా మంచిగా కట్ చేశాను. తర్వాత ఫ్రీజర్లో పెట్టేశాను. సో రేపు ఫ్రైడ్ రైస్ చేస్తాను, వీడియో వస్తుంది, చూడండి, ఎంజాయ్ చేయండి. సో పన్నీర్ చేయడం అందరికీ వచ్చు, బట్ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి నేను చేశాను ఇది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలా ఎలాగ అంటే చాలా సెన్సిటివ్గా కట్ చేయాలి, ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం మెల్లిగా కట్ చేసుకోవాలి. అప్పుడే పీసెస్ల కింద మంచిగా వస్తాయి. చూసారు ఎంత బాగా వచ్చాయో. సో మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేయండి. ఇది ఫుల్ ఫ్యాట్, ఇది లో ఫ్యాట్ మిల్క్ కాదు, సో నార్మల్ మిల్క్ ఉంది. కొంచెం పీసుల కింద వచ్చాయి, బట్ ఇట్స్ ఫైన్ మై ఫ్రెండ్స్.